డియర్ వ్యూయర్స్, ఈరోజు మనం 35th డేలో ఉన్నాం. 35వ రోజు. ప్రిపోజిషన్, కంజంక్షన్, అలానే లాస్ట్ వన్ ఇంటర్జెక్షన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో లాస్ట్ వన్ ఇంటర్జెక్షన్. ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ చెప్పుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ప్రిపోజిషన్ చూడండి. ప్రిపోజిషన్ లో 3 రకాలు ఉంటాయి. ప్రిపోజిషన్ చూడండి, ఈ ప్రిపోజిషన్ మనం నౌన్ ని మిగతా సెంటెన్స్ తో కనెక్ట్ చేయడానికి వాడతాం. ఇంకా చూడండి, సింపుల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్, ఫ్రేజ్ ప్రిపోజిషన్స్. సింపుల్ ప్రపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్, ఫ్రేజ్ ప్రిపోజిషన్స్. 3 రకాల ప్రిపోజిషన్స్ ఉన్నాయి. సింపుల్, కాంపౌండ్, ఫ్రేజ్ ప్రిపోజిషన్స్. సింపుల్ ప్రిపోజిషన్స్ లో ఆ పేరుకు తగ్గట్టుగానే చిన్న చిన్న ప్రిపోజిషన్స్ ఉన్నాయి. చూడండి, ఎట్. ఎట్ అంటే వద్ద లేదా లోపల. ఫ్రమ్ నుండి, బై వలన లేకపోతే చేత, అప్ పైన, ఫర్ కొరకు, ఆఫ్ యొక్క, ఆన్ మీద, విత్ తో. అలానే చూడండి, ఇన్ లోపల, టిల్ వరకు, టు అంటే కు, ఐ వెంట్ టు ఢిల్లీ, టు అంటే ఢిల్లీకి వెళ్ళాను. అలానే దో, దో అంటే అయినప్పటికీ, దో. అవుట్, అవుట్ అంటే బయట. ఆఫ్, ఆఫ్ అంటే ఏదైనా ఒక విషయానికి దూరంగా అని అర్థం. అదే విషయం. ఆఫ్ ఎట్సెట్రా. కాంపౌండ్ ప్రిపోజిషన్స్ చూడండి. అబౌట్, అబౌవ్, అబౌట్ అంటే గురించి, అబౌవ్ అంటే పైన మీద. అక్రాస్ అంటే అడ్డంగా అని. అలాంగ్ వెంబడి, అలాంగ్ ది రోడ్ అంటే. ఎమిడెస్ అంటే మధ్యలో, అరౌండ్ అంటే చుట్టుపక్కల. అమాంగ్ మధ్యలో, చాలా వాటి మధ్యలో. అమాంగెస్ట్ ఇది కూడా అంతే. విదిన్, విదౌట్. తర్వాత విదిన్ అంటే ఏదైనా ఒక దానిలో అది. విదౌట్ అంటే అది లేకుండా అని. అలానే బిట్వీన్, బియాండ్. బిట్వీన్ అంటే రెండింటి మధ్యలో, బియాండ్ అంటే అవతలగా, ఒక ప్రదేశానికి అవతలగా లేదా ఒక విషయానికి అవతలగా. తర్వాత బియాండ్ ది వాల్ అన్న ఉంటుంది. వాల్కి అవతలగా. బియాండ్ ది బ్యాంక్, బ్యాంక్ అవతలగా. ఇంకా బిసైడ్, బెనత్. బిసైడ్ అంటే ప్రక్కన అని, బెనత్ అంటే క్రింద, బిహైండ్ అంటే వెనుక, మరి బిలో అంటే క్రింద, బిఫోర్ అంటే ముందుగా, ఇన్సైడ్ అంటే లోపల, అవుట్ సైడ్ అంటే బయట, అండర్ నెట్. అండర్ నెట్ అంటే క్రింద, అండరే అండర్ నెట్ అంతే. ఇది కాంపౌండ్ ప్రిపోజిషన్స్. ఇక ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ చూడండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు, ఒకదాని ముందు. చూడండి, ఓయింగ్ టు ఏదైనా ఒక కారణం వలన. ఇన్ ఫేవర్ ఆఫ్ దానికి అనుకూలంగా. ఇన్స్టెడ్ ఆఫ్ బదులుగా. ఇన్ కేస్ ఆఫ్ అయినట్లయితే. ఇన్ అడిషన్ టు, ఇన్ అడిషన్ టు అంటే దానికి అదనంగా అని. అలానే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఒకదానికి బదులుగా. బై వే ఆఫ్ దాని ద్వారా. అలానే ఇన్ ఆర్డర్ టు ఒకదాని చేయటం కోసం, ఫలానా దానికోసం అనే అర్థంలో. విత్ ఏ వ్యూ టు ఒకదాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఒకదానికి అనుగుణంగా అనే అర్థంలో. తర్వాత ఫర్ ది సేక్ ఆఫ్ దాని కొరకు, దానికోసం. ఇన్ అకార్డెన్స్ విత్ దాన్ని అనుసరించి. అకార్డింగ్ టు, ఇన్ అకార్డెన్స్ విత్ రెండు ఒకటే మీనింగ్. అకార్డింగ్ టు అన్న, ఇన్ అకార్డెన్స్ విత్ అన్న ఒకటే మీనింగ్. విత్ రిఫరెన్స్ టు దాన్ని ఉదాహరిస్తూ. అలాగే ఇన్ కోర్స్ ఆఫ్ ఆ దారిలో లేకపోతే ఆ విషయంలో. ఇన్ కోర్స్ ఆఫ్ దానిలో అంటే అది చేసేటప్పుడు అనే మీనింగ్ లో వస్తుంది అనమాట. అంటే మీకు కాంటెక్స్ట్ వచ్చినప్పుడు మీకు అర్థం. తర్వాత వీ నీడ్ సో మెనీ బుక్స్ ఇన్ కోర్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ ఐఏఎస్ అన్నాం. మనం ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే క్రమంలో అనేక పుస్తకాలు మనకు అవసరమవుతాయి. అంటే ఇన్ కోర్స్ ఆఫ్ అంటే ఆ క్రమంలో అని అర్థం. చూసారు, ఇప్పుడు ఒక కాంటెక్స్ట్లో పెడితే కరెక్ట్ మీనింగ్ రాదు. తర్వాత బై మీన్స్ ఆఫ్ అంటే దాని ద్వారా. ఇన్ ప్లేస్ ఆఫ్ దాని ప్లేస్లో, దాని స్థానంలో.
అకార్డింగ్ టు చెప్పాను కదా, అకార్డింగ్ టు అన్న ఇన్ అకార్డెన్స్ విత్ అన్న ఒకటే, దానిని అనుసరించి. అలాంగ్ విత్ దానితో పాటు, ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే ఆ సందర్భంగా, ఆన్ అకౌంట్ ఆఫ్, బికాస్ ఆఫ్ దాని వలన, అలానే విత్ రిఫరెన్స్ టు, ఆల్రెడీ ఇది రెండోసారి వచ్చింది, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాం, మళ్ళీ ఇంకోసారి ఇచ్చాం, సరే పర్వాలేదు, విత్ రిఫరెన్స్ టు అంటే దానిని ఉదాహరిస్తూ అని. అలానే ఇన్స్పైట్ ఆఫ్ అయినప్పటికీ. ఇలా ఇవి ఫ్రేజ్ ప్రిపోజిషన్స్. అంటే ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అంటే ఇక్కడ చూడండి, ఫ్రేజ్ అంటే ఏంటి? రెండు మూడు మాటలు కలిసి ఏర్పడేటువంటి పదబంధం, అర్థమైందా? అందులో ప్రిపోజిషన్ ఉంటుంది, మిగతా కొన్ని పదాలు, వీటిని ఫ్రేజెస్ అంటాం. వర్డ్, ఫ్రేజ్, క్లాస్, వీటి గురించి మనం తర్వాత ఇటు చెప్పుకుంటాం. సో మీకు ప్రిపోజిషన్ గురించి అర్థమైంది కదా. ప్రిపోజిషన్స్ మూడు రకాలు: సింపుల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్, నెక్స్ట్ ఫ్రేజ్ ప్రిపోజిషన్. కంజంక్షన్ లో మూడు రకాలు ఉన్నాయి, 3 టైప్స్. ఒకటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, 2 సబార్డినేటింగ్ కంజంక్షన్స్, 3 కోరెలేటివ్ కంజంక్షన్స్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్, సబార్డినేటింగ్ కంజంక్షన్, కోరెలేటివ్ కంజంక్షన్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ లో 4 రకాలు ఉన్నాయి. ఈ 4 రకాలు క్యుములేటివ్ ఆర్ కపులేటివ్ కంజంక్షన్. క్యుములేటివ్ కంజంక్షన్ లేదా దానికి ఇంకో పేరు కపులేటివ్ కంజంక్షన్. దాని ఎగ్జాంపుల్ అండ్, ఏంటి అండి. అలానే రెండవది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ లో సెకండ్ టైపు అడ్వర్సేటివ్ కంజంక్షన్. దానికి ఎగ్జాంపుల్ బట్, ఓన్లీ. అడ్వర్సేటివ్ కంజంక్షన్ కి బట్, ఓన్లీ. అలాగే డిస్జంక్టివ్ లేదా ఆల్టర్నేటివ్ కంజంక్షన్. దీన్ని డిస్జంక్టివ్ కంజంక్షన్ అనొచ్చు లేదా ఆల్టర్నేటివ్ కంజంక్షన్ అనొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఓఆర్, ఆర్, లేక అని. అండ్ అంటే మరియు, బట్ అంటే కానీ, ఓన్లీ అంటే కేవలం అదే అని, అలానే ఆర్ అంటే లేక. ఇక ఇక్కడ ఇల్లేటివ్ కంజంక్షన్ ఫర్, ఎఫ్ఆర్, ఫర్. ఫర్ అంటే మామూలు మీనింగ్, కొరకు అని. ఇక్కడ ఫర్ అంటే ఒకరొక కారణాన్ని చెప్తాడు, అదనమాట. ఒక కారణాన్ని బ్యాక్గ్రౌండ్ లో చూపించి ఒక విషయాన్ని చెప్పేదాన్ని ఫర్ అంట. మీకు ఎగ్జాంపుల్స్ లో అర్థమవుతారా. ఇక నెక్స్ట్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ 7 టైప్స్. వీటి మనం చదివేటప్పుడు టైము, రీజన్, పర్పస్, రిజల్ట్, కండిషన్, కన్సెషన్, కంపారిజన్ అని కాకుండా దాని ముందు సబార్డినేటింగ్ కంజంక్షన్ ఆఫ్ టైం, సబార్డినేటింగ్ కంజంక్షన్ ఆఫ్ రీజన్, సబార్డినేటింగ్ కంజంక్షన్ ఆఫ్ పర్పస్, సబార్డినేటింగ్ కంజంక్షన్ ఆఫ్ రిజల్ట్, సబార్డినేటింగ్ కంజంక్షన్ ఆఫ్ కండిషన్, సబార్డినేటింగ్ కంజంక్షన్ ఆఫ్ కన్సెషన్, సబార్డినేటింగ్ కంజంక్షన్ ఆఫ్ కంపారిజన్ అని చదవాలి. ఓకే, చూడండి. సబార్డినేటింగ్ కంజంక్షన్ ఆఫ్ టైం కి ఎగ్జాంపుల్స్ వెన్, వెనెవర్, వైల్, ఆఫ్టర్, బిఫోర్, టిల్, యాజ్ సూన్ యాజ్. ఏంటంటే ఎగ్జాంపుల్స్? వెన్, వెనెవర్, వైల్, ఆఫ్టర్, బిఫోర్, యాజ్ సూన్ యాజ్, టిల్. ఇక రీజన్, సబార్డినేటింగ్ కంజంక్షన్ ఆఫ్ రీజన్ కి యాజ్, సిన్స్, బికాస్. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎగ్జాంపుల్స్ యాజ్, సిన్స్, బికాస్. ఇక సబార్డినేటింగ్ కంజంక్షన్ ఆఫ్ పర్పస్ కి సో దట్, లెస్ట్. సో దట్ రెండు కలిపే రాస్తాం, సో దట్. ఇక సబార్డినేటింగ్ కంజంక్షన్ ఆఫ్ రిజల్ట్ కి సో విడిగా, దట్ విడిగా. ఇప్పుడు ఈ రెండింటికి తేడా ఏంటంటే, ఉదాహరణకి ఇది పర్పస్ అంటే, ఇప్పుడు he went to మార్కెట్ సో దట్ he could bring vegetables. వాడు మార్కెట్కి వెళ్ళాడు దేనికి? కూరగాయలు తేగలిగేందుకు, ఒక పని చేయగలిగేందుకు. he is working very hard. వాడు బాగా కష్టపడుతున్నాడు. సో దట్ he can get good marks. దేనికోసం? మంచి మార్కులు తెచ్చుకోగలిగేందుకు. అది పర్పస్. ఇక్కడ సో దట్ అన్నా ఉంటుంది. ఇక్కడ షీ ఈజ్ సో క్లవర్, ఆమె చాలా క్లవర్. ఎంత క్లవరు? దట్ ఆల్ అడ్మైర్డ్ హర్, ఆల్ కాపీడ్ ఫ్రమ్ హర్, ఆల్ ఆస్క్డ్ సజెషన్స్ వెన్ ఎవర్ దే ఆర్ ఇన్ ప్రాబ్లమ్స్. ఆమె ఎంత క్లవర్ అంటే ఆమె దానిలో అందరూ చూసి కాపీ కొడతారు. షీ ఈజ్ సో క్లవర్ దట్ ఆల్ అప్రోచ్ హర్ ఫర్ సజెషన్స్ వెన్ దే ఆర్ ఇన్ నీడ్, వెన్ దే ఆర్ ఇన్ ప్రాబ్లమ్స్. ఓకే, అట్లా ఇది పర్పస్ అన్నమాట, సారీ రిజల్ట్. ఇక తర్వాత సబార్డినేటింగ్ కంజంక్షన్ ఆఫ్ కండిషన్, కండిషన్ క్లాజెస్. ఇఫ్, అన్లెస్ మనం చెప్పుకున్నాం. ఇఫ్, అన్లెస్ గురించి, ఇఫ్ క్లాజ్, అన్లెస్ క్లాజ్, టైం క్లాజ్ చెప్పుకున్నాం. తర్వాత కన్సెషన్,
కన్సెషన్ అంటే ఏంటి? దో, ఆల్దో, ఈవెన్ దో. దో, ఆల్దో, ఈవెన్ దో. దో హీ డి నాట్ స్టడీ వెల్, వాడు చదవకపోయినప్పటికీ ఈ పాస్ అయ్యాడు. ఎలా? సింపుల్, ఈ కాపీడ్ ఫ్రమ్ అదర్స్, పక్కన దానిలో కాపీ చేశాడు. సో ఇక్కడ దో అనమాట. దో అన్న, ఈవెన్ దో అన్న, ఆల్దో. ఇక సబార్డినేటింగ్ కంజంక్షన్ ఆఫ్ కంపారిజన్, దాన్, వైల్, వెరాస్. కంపేర్ చేయటం. దాన్, వాడు వీడికంటే ఎక్కువ, వీడికంటే తక్కువ, లేదా వీడు ఈ పని చేస్తున్నప్పుడు వాడు ఆ పని చేస్తున్నాడు, లేదా వీడి ఇక్కడ ఉంటే వాడు అక్కడ ఉన్నాడు, ఇలా కంపేర్ చేయటం. దాన్, వైల్, వెరాస్. ఇవన్నీ ఎందుకు మనం చెప్తున్నామంటే, మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పాను, కానీ గ్రామర్, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎందుకు చెప్పాలంటే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టే చెప్తున్నాం. ఇది అయిన తర్వాత మీకు తెలుస్తుంది ఇవి ఎలా ఉపయోగిస్తాం ఏంటి అనే విషయం. ఇక తర్వాత 2 రకాలు అయిపోయింది. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అయిపోయింది, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అయిపోయింది. ఇప్పుడు కోరిలేటివ్ కంజంక్షన్స్, ఇవి పెయిర్స్ గా వాడతాం. పెయిర్స్ చూడండి ఇక్కడ, ఎయిదర్ ఆర్, నైదర్ నార్, బోత్ అండ్, దో ఎట్, వెదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. పెయిర్స్ గా ఎయిదర్ ఆర్. అర్థమైందా? మరి వీటిని కోరిలేటివ్ కంజంక్షన్స్ అని అంటారు. కోరిలేటివ్ కంజంక్షన్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి? నాట్ ఓన్లీ బట్ ఆల్సో, వెదర్ ఆర్, దో ఎట్, బోత్ అండ్, నైదర్ నార్, ఎయిదర్ ఆర్. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మనం వీటిని వాడతాం. గుర్తుంచుకోవాల్సిన మెయిన్ విషయాలు ఏంటంటే, కంజంక్షన్స్ 3 రకాలు: కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్, కోరిలేటివ్ కంజంక్షన్స్. కోరిలేటివ్ కంజంక్షన్స్ పేరుగా ఉంటాయి. ఇక కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ 4 రకాలు, ఎగ్జాంపుల్స్ కూడా చాలా తక్కువ. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ లో 7 రకాలు ఉన్నాయి, ఇవి కూడా తక్కువే ఎగ్జాంపుల్స్. ఒక టైంలో మాత్రం వెన్, వెనెవర్, వైల్, ఆఫ్టర్, బిఫోర్, సిన్స్, యాజ్ సూన్ యాజ్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం కన్సెషన్ లో దో, ఆల్దో, ఈవెన్ దో, ఇవన్నీ ఒకటే యాక్చువల్లీ. ఇక్కడ దాన్, వైల్, వేరాస్, ఇవి కూడా అంటే చాలా తక్కువ ఎగ్జాంపుల్స్. రకాలు ఎక్కువ, కైండ్స్ ఎక్కువ, ఎగ్జాంపుల్స్. ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే మనం ఆశ్చర్యార్థకం అంటాం. ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యార్థం. ఇంటర్జెక్షన్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఎక్స్ప్రెసెస్ ఏ సడన్ ఫీలింగ్. ఇంటర్జెక్షన్ ఒక సడన్ ఫీలింగ్ ని తెలియజేస్తుంది. An interjection is a word that expresses a sudden feeling. ఇంటర్జెక్షన్ ఏం తెలియజేస్తుందంటే, ఒక మనిషిలో నుంచి వ్యక్తమయ్యేటువంటి ఒక సడన్ ఫీలింగ్. అది కోపం కానీ, లేకపోతే ప్రేమ కానీ, ఆవేశం కానీ, ఏదైనా సరే, బాధ కానీ, ఏదైనా. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పినట్టు, కుర్రా లేదా కుర్రే, ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వాట్ డిడ్ షీ ఫెయిల్? ఏంటి, ఆమె ఫెయిల్ అయిందా? ఆశ్చర్యపోతున్నా, నమ్మలేకపోతున్నా. ఎలాస్ హిస్ బ్రదర్ పాస్డ్ అవే. అయ్యో, వాళ్ళ బ్రదరు చనిపోయాడు. బ్రేవో, యు ఓన్లీ అచీవ్డ్ దిస్. బ్రేవో అంటే ఒక వ్యక్తి చేసిన పనిని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. నువ్వే సాధించావు, యు ఓన్లీ అచీవ్డ్ దిస్, ఇది నీ వల్లే సాధ్యమైంది. వెల్, వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. ఓకే, మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి అంటున్నాడు. గుడ్, మంచిది, గో అహెడ్. ఓకే, ముందుకెళ్ళు. గుడ్, ఇది కూడా ఇంటర్జెక్షన్. యా, యు గాట్ ఎ జాబ్. యా అంటారు. చూడండి, ఒకసారి మనం చూస్తుంటాం, హీరోలు, హీరోయిన్స్, లేకపోతే మన స్నేహితులు, మీ స్నేహితులు ఒకసారి ఇట్లా యా అంటారు చూడండి. అట్లా యు గాట్ ఎ జాబ్, ఇక్కడికి జాబ్ వచ్చింది మావాడి. తర్వాత కంగ్రాచులేషన్స్, యు గాట్ ఇట్, శుభాకాంక్షలు, నువ్వు సాధించావు. ఇలా రకరకాల ఇంటర్జెక్షన్స్ ఉంటాయి, సందర్భాన్ని బట్టి మీకు వస్తూ ఉంటాయి. సో వ్యూయర్స్, మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో లాస్ట్ అయినటువంటి ఇంటర్జెక్షన్ చెప్పేసుకున్నాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అనేది మీకు ముందు ముందు అర్థమవుతుంది. స్పోకెన్ ఇంగ్లీష్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏందని చాలా మంది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది వాళ్ళ ఫేస్ లో, వాళ్ళకి ముందు ముందు అర్థమైంది. ఏ పదం దేనికి సంబంధించింది, ఒక పదాన్ని టెక్నికల్ గా మనం ఎట్లా వాడుకోవాలి అనేటువంటి విషయం మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుసుకుంటే తప్ప మనకి మన మార్గం
సుగమం అవ్వదు. ఓకే.